This video is for educational and informational purposes only. Please do your own research before applying. డిఆర్డిఓ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 37,000 జీతంతో పాటు ఉండడానికి ఇల్లు సౌకర్యాలు కూడా డిఆర్డిఓ వాళ్ళే కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ కానీ ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్టింగ్లోనే 80,000కి పైగా జీతం ఇచ్చే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ 2025 ఇయర్కి సంబంధించి డిఆర్డిఓ వాళ్ళైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన drdivo.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఇందులో టోటల్ 2 నోటిఫికేషన్స్ ఉన్నవి. నేను 2 నోటిఫికేషన్స్ గురించి చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు డిఆర్డిఓ కింద పనిచేస్తున్న డిఎంఎస్ఆర్డి వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు జేఆర్ఎఫ్ పోస్టుల కోసం. సో ఈ ఉద్యోగాలకి ఫ్రెషర్స్ ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. 37,000 వరకు శాలరీతో పాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు జాబ్ టైప్ వచ్చేసి రీసెర్చ్ ఫెలోషిప్ ఉంటుంది. సో నేను ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డిఆర్డిఓ సిఎఫ్ఈఎస్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే 2023 నుంచి 25 వరకు పాస్ అయిన వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. సో ఇందులో శాలరీ టైప్ చూడండి. టూ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ చెప్పాను కదా. ఫస్ట్ ఈ డిఆర్డిఓ డిఎంఎస్ ఆర్డిఈ జేఆర్ఎఫ్ పోస్టులకు సెలెక్ట్ అయితే 37,000 శాలరీతో పాటు మీకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే ఈ డిఆర్డిఓ కింద పనిచేస్తున్న సిఎఫ్ఈఎస్ ఐటీఐ అప్రెంటిస్కి మాత్రం ఈ 9,600 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. సో ఇవి ఫస్ట్ది మాత్రం అప్రెంటిస్ వేకెన్సీస్, సెకండ్ది మాత్రం మీకు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. సో ఈ ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ అలా ఇచ్చి ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మంత్లీ స్టైఫండ్ ఎంతంటే 9,600. దీనికి సెలెక్ట్ అయితే మాత్రం మంత్లీ 37,000 శాలరీతో పాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ ఈ ఐటీఐ వేకెన్సీస్కి అయితే ఖచ్చితంగా మీరు ఐటీఐ చేసి ఉండాలి. అది కూడా 2023 నుంచి 2025 వరకు పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళకైతే మ్యాక్సిమం 27 ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళు 37 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్కి మాత్రమే. నోటిఫికేషన్కి నేను సపరేట్గా చెప్తున్నాను, క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఈ డిఆర్డిఓ కింద పనిచేస్తున్న డిఎంఎస్ ఆర్డిఈ జేఆర్ఎఫ్ పోస్టులకైతే మీరు ఎంఎస్సి విత్ నీట్ కానీ, బీటెక్ విత్ నీట్ కానీ, గేట్ కానీ, లేదా ఎంటెక్ విత్ ఫస్ట్ డివిజన్ పాస్ అని ఎలిజిబుల్ ఉంటారు. సో అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్న వేకెన్సీస్కి క్వాలిఫికేషన్ ఐదర్ ఐటీఐ వాళ్ళు కానీ, లేదా ఎంఎస్సి విత్ నీట్ కానీ, బీటెక్ విత్ నీట్ లేదా గేట్ కానీ, ఎంటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years ఉండాలి. జనరల్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఇంతసేపు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ ఐటీఐ అప్రెంటిస్ వేకెన్సీస్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా
షార్ట్ లిస్ట్ చేస్తారు. ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ ఇంకా డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అదే ఈ డిఎంఎస్ ఆర్డీఈ జేఆర్ఎఫ్ పోస్టులకు అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఏమీ ఉండదు. దాని తర్వాత వీటికి కూడా డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూడండి. మీకు అప్లికేషన్ అయితే ఈ ఐటీఐ వేకెన్సీస్కి స్టార్ట్ అయిపోయింది. 10th డిసెంబర్ వరకు మీరు ఇలా అఫీషియల్ వెబ్సైట్స్లోనే apprenticeship.gov.inలోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అదే ఈ జేఆర్ఎఫ్ పోస్టులకు అయితే మీకు వాకిన్ ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 5th డిసెంబర్ రోజు 9 AM నుంచి మీకు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసి దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఈ ఐటీఐ వేకెన్సీస్కి అయితే మీరు ఫస్ట్ ఈ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాక www.apprenticeshipindia.gov.inకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దాని ఏమైనా డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ ఏమైనా అడిగితే అప్లోడ్ చేసేసి దాన్ని సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని మొత్తం ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. అదే మీకు జేఆర్ఎఫ్ పోస్టులకు అయితే మీకు డైరెక్ట్ వాకిన్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను. అందులో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మొత్తం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాక దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకున్నాక దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చారు చూడండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, క్వాలిఫికేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్ ఒకటి, నీట్ గేట్ స్కోర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి, ఇందులో ఏదో ఒకటి తీసుకొని మీరు 5th డిసెంబర్ 2025 రోజు 9 AM టైంకి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే డిఎంఎస్ ఆర్డీఈ ట్రాన్సిట్ ఫెసిలిటీ జీటీ రోడ్ కాన్పూర్ ఈ లొకేషన్కి అయితే 5th డిసెంబర్ రోజు వెళ్ళాలి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పర్లేదు, మంచిగా డిఆర్డిఓ సంస్థల్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫార్మేట్ అని చెప్పి ఇక్కడ చూడవచ్చు. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, స్పౌస్ అంటే పెళ్ళై ఉంటే మీ స్పౌస్ నేము, జెండర్ ఏది, డేట్ ఆఫ్ బర్త్ ఏది, కరస్పాండెన్స్ అడ్రస్ ఏది, మీ కేటగిరీ ఏది, ఏజ్ అన్ని డీటెయిల్గా ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఇది డిక్లరేషన్ మొత్తం చదివేసి ప్లేస్ అండ్ డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేషన్ దగ్గర మీరు సిగ్నేచర్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ డిఎంఎస్ ఆర్డీఈ ట్రాన్సిట్ ఫెసిలిటీ నియర్ డిఆర్ఎల్ఎం పులియా డిఎంఎస్ ఆర్డీఈ జీటీ రోడ్ కాన్పూర్ 208004 ఈ లొకేషన్కి అయితే 5th డిసెంబర్ రోజు 9 AMకి మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి డిఆర్డిఓ సంస్థలో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు డిఆర్డిఓ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డిఆర్డిఓ కింద పనిచేస్తున్న కొన్ని సంస్థలు అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్న డిఎంఎస్ఆర్డిఈ అంటే డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళైతే ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అదే ఐటీఐ వేకెన్సీస్కి కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో 2 నోటిఫికేషన్స్ 2 లింక్స్ అన్ని సపరేట్గా ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.